మన విమోచకుడు రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామము మహిమ నొందును గాక. పరిశుద్ధ ప్రత్యక్షత అనేటువంటి ఈ యొక్క సువార్త కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ శుభ ఆశీస్సులు కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ సంతోష సమాధానములతో ఆరోగ్య బలములతో ఉండాలని, దేవుని యొక్క కృపలో మీరు విస్తరింపబడాలని మేము నిత్యము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన ఫలితాలు మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా దేవుడు దయచేయునుగాక. ఈనాటి కార్యక్రమంలో దేవుని లేఖనాలను గురించి చదువుతుంటూ ఆయన మనకు తెలియజేసేటువంటి ఆత్మీయ విషయాలను గురించి మనము ధ్యానము చేద్దాం. మొదటిగా మనం విన్నటువంటి మాట మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాట రాయబడింది. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిజం ఇచ్చుచు అని ఉంటుంది. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ నామములో అని రాయబడి ఉన్నది. 3 పేర్లు అయితే మనకి ఇవ్వబడ్డవి. ముగ్గురిని ఒకే ప్రక్రియ కొరకు వాడబడ్డవి. తండ్రి ఉన్నాడు, యెహోవా తండ్రి. కుమారుడు ఉన్నాడు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఉన్నాడు. అలానే పరిశుద్ధాత్మ ఆదరణకర్త అయినటువంటి దేవుడు ఉన్నాడు. ముగ్గురిని సమరూపములో సమస్థాయిలో ఇక్కడ చెబుతూ వారి యొక్క నామములో మీరు బాప్తిజం ఇవ్వండి అంటున్నారు. అంటే నా ఉద్దేశం ఏమిటి అంటే, దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మగా మన మధ్య ఉంటాడు, మనకు అందుబాటులో ఉంటాడు అని అనేక మంది బైబిల్ పండితులు చెప్పే మాటను కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ తండ్రి వేరు కాదు, కుమారుడు వేరు కాదు, పరిశుద్ధాత్మ అంతకన్నా వేరే కాదు. అందరూ సమస్థాయిలో ఉన్నటువంటి వివిధ స్థితులే. ఇవి రూపాలు కూడా కాదు. ఇతర మత విశ్వాసాలలో ఉన్నప్పుడు యుగానికి ఒక దేవుడు కాదు, లేదా ఈ యుగంలో ఉన్నటువంటి కొన్ని దేవుళ్ళల్లో వీళ్ళు కొంతమంది ముగ్గురు కాదు. ఈయన ఒకే దేవుడు, కానీ ఒకే దేవుడు ఒకే స్థాయిలో ఉన్నటువంటి వానిగా మనం చూడవచ్చు. అందుకనే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వము అని మనము అంటూ ఉంటాం. ఎలోహి అనే మాట దేవుని గురించి అనేక పర్యాయాలు వాడబడితే ఆ మాటలోనే అర్థము బహువచనము ఇవ్వబడి ఉంటుంది. దేవునికి ఇవ్వబడినటువంటి బహువచన పదములలో ఈ మాట ఎలోహి అనే మాటను మనము చూడవచ్చు. ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక పౌలు గారు 8వ అధ్యాయము గనక మనము చూస్తే 6వ వచనములో నుండి కొన్ని మాటలను మనము గమనించవచ్చు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆకాశంలోనైనా భూమి మీదైనా దేవతలుండెనని మీరు అనుకుంటే అవి కాదు, మనకు ఒకే ఒక దేవుడు ఉన్నాడు. అలానే ఆయన తండ్రి, ఆ దేవుడే తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను. ఆయన సృష్టికర్త. ఆయన నిమిత్తమే మనం ఉన్నాం. ఆ దేవుని కొరకే మనం ఉన్నాం. ఆయనను సంతోషపరచడానికి, ఆయనను స్తుతించటానికి, ఆయనతో స్నేహము చేయటానికి, ఆయనతో సహవాసము చేయటానికి, ఆయన నుండి మేలులు పొందటానికే మనం ఉండాం. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. మనకున్నటువంటి ప్రభువు కూడా ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. యేసుక్రీస్తు ఉన్నారు, ఆయన ప్రభు, ఆయన ఒక్కడే. దేవాది దేవుడు ఉన్నాడు తండ్రి, ఆయన ఒక్కడే. ఆయన యెహోవాగా ఉన్నాడు. ఆదరణకర్తగా ఉన్నటువంటి ఒక ఆత్మ ఉంది, అది కూడా ఒక్కటే. ఇవన్నీ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మగా, దేవుడుగా, ప్రభువుగా, ఆదరణకర్తగా కలిసి ఉన్నటువంటి త్రిత్వమే, కానీ ఇది వేరు వేరు దేవుడు కాదు. ఈ దేవుని యొక్క స్థితిలోనే మనకు ఐక్యత కనబడుతున్నది. వారు ముగ్గురు వేరు వేరు స్థితులుగా ఉన్నప్పటికీ, వేరు వేరు కాలాలలో వారి ప్రభావం ఉన్నప్పటికీ, వారు ముగ్గురు సమస్థాయిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం.
పాత నిబంధన గ్రంథకాలమంతా కూడా యెహోవా తండ్రి మనుషులతో నేరుగా సంభాషణ చేసినట్లుగా ఆయన వారికి కార్యములు చేసినట్లుగా మనం చూస్తున్నాం. కొత్త నిబంధన కాలంలో ప్రభువారున్న 33.5 సంవత్సరాలు ప్రజల మధ్య ఆయన తిరుగాడుచు దేవుని లేఖనాలను బోధిస్తూ అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తూ మరీ ముఖ్యంగా అన్నిటికన్నా మన రక్షణ కొరకై ఒక పస్కా బలియాగము చేసి మన మధ్యలోనే ఉన్నట్లుగా మనకు చరిత్ర రోజుల్లో ఉన్నాయి. ఇక కుమారుడు ఆరోహణమై వెళ్ళిన తరువాత ఈ కృపా కాలములో మనల్ని ఆదరించటానికి, మనకున్న సమస్యలలో మనకి అండగా ఉంచటానికి, దేవుని దగ్గరకు మనలను చేర్చటానికి పరిశుద్ధాత్మ ఉన్నారు. ఈ ముగ్గురు కలిగినటువంటి వారు, ముగ్గురు ఒకే స్థితిలో ఉన్నటువంటి వారు, ముగ్గురు ఏకైక దేవుడుగా ఉన్నటువంటి వారు, ముగ్గురు త్రిత్వములో ఒక భాగమైనటువంటి వారు. మీకు ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. మనము వాటర్ అని ఇంగ్లీష్లో అంటాం, సైన్స్లో ఏమంటామంటే H2O అంటాం. ఈ H2O అనేది ఘన రూపంలో ఉంటే దానిని మంచుగడ్డ లేదా ఐస్ గడ్డ అంటాం. ఆ ఐసు గడ్డకి కొంచెము వేడి తగిలితే అది ద్రవరూపంలోకి వస్తే దానిని నీరు అని చెప్తాం. ఈ ఐసుగడ్డ ద్రవరూపంలో నీరుగా మారిన తర్వాత దానికి ఇంకా వేడిని కొనసాగిస్తూ ఉంటే అది నీటి ఆవిరిగా అయిపోతుంది. మంచుగడ్డగా ఉన్నా, అది నీరుగా ఉన్నా, అది నీటి వాయువుగా ఉన్న దాని యొక్క ప్రత్యేకమైనటువంటి రసాయనిక నామము H2Oగానే ఉంటుంది, కానీ మారదు. కానీ దాని యొక్క భౌతిక రూపాలు ఘన రూపము, ద్రవ రూపము లేదా వాయు రూపములో ఉంటవి. కానీ దాని యొక్క స్థాయి మాత్రము ఒకటే. దాని రసాయనిక సమ్మేళన శక్తి కూడా ఒకే రీతిగా ఉంటుంది. అదే రీతిగా తండ్రిగా ఉన్నాడు, కుమారుడుగా ఉన్నాడు, ఆయనే పరిశుద్ధాత్మగా మన మధ్య సంచరిస్తూ ఉన్నారు. వారిలోనే ఐక్యత ఉన్నది అని మనము ఈ మాట ద్వారా గమనిస్తున్నాం. అందుకనే ఇక్కడ లేఖనాల్లో రాయబడి ఉన్నది, సువార్తికుడు అంటున్నాడు, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున, వీరి ముగ్గురి నామమున మనము చేసే ప్రతి కార్యము దిగ్విజయముగా, ఆశీర్వాదముగా సాగుతుంది అని మనము వినొచ్చు. దేవుని లేఖనాల్లో మనం గమనిస్తూ ఉంటే ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనములో 2 పర్యాయాలు రాయబడి ఉంటుంది. దేవుడు అంటున్నాడు, మన స్వరూపమున మన పోలిక చొప్పున నరులను చేయుదము అంటాడు. దేవుడే నేరుగా అంటున్నటువంటి మాట, మన స్వరూపమున మన యొక్క పోలిక చొప్పున నరులను చేద్దాము అంటాడు. అంటే దేవుడు మన అని వాడాడు, బహువచనం. మన అంటే తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ యొక్క వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మనుష్య కుమారుడుగా యేసుక్రీస్తుగా మన మధ్యకు వచ్చెను. ఆత్మ ఆదిలోనే జలముల పైన అల్లలాడుచూ ఉండెను. దేవాది దేవుడు ఆది నుండి ఉన్నాడు, ఆత్మ ఆది నుండి ఉంది, వాక్యము ఆది నుండి ఉంది. వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై అప్పుడు కృపాకాలమును ప్రారంభించటానికి ఆయన 2024 సంవత్సరాల కన్నా ముందుగా ఆయన జన్మించిన సంభవం మనకు తెలుసు. దీనిని బట్టి ఆయన ఆది నుండి ఉన్నవాడు కాబట్టి మన ముగ్గురము కలిసి మనుషులను మన రూపంలో చేసుకుందాం, మన యొక్క పోలిక చొప్పున చేసుకుందాం అనే మాటను బట్టి మనము ఖచ్చితంగా దేవుని యొక్క ఐక్యతను గుర్తించవలసి ఉంది. దేవుడు ఐక్యతను గుర్తించుకొనుట ద్వారా మనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ లక్షణము అలవడుతూ ఉన్నది. దేవుని దగ్గరకు చేరాలి అంటే దేవుని స్వరూపములోకి వెళ్ళాలి, దేవుని యొక్క స్థితిలోకి వెళ్ళాలి, దేవుని యొక్క లక్షణాలు కలిగి ఉండాలి అంటాం. త్రియేకత్వము కలిగినటువంటి వాడు, త్రిత్వముగా ఉన్నటువంటి వాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ఉన్నటువంటి ఆ దేవునిలో ఐక్యత ఉన్నది కాబట్టి, ఏకీభావం ఉంది కాబట్టి, ఏక మనస్సు ఉంది కాబట్టి, ఏక హృదయము ఉంది కాబట్టి మనము ఆత్మీయంగా అదే విషయాలను మనము నేర్చుకుందాం. అది దేవుని యొక్క కోరిక కూడా అయి ఉంటుందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మనం యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనము కనుక చూస్తే, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థనలో చెప్తున్నటువంటి మాట, మనము ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో ఏకమై ఉన్నాడు.
యేసుక్రీస్తు వారు తండ్రితో ఏకమై ఉన్నందువలన ఆయన మహిమను కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు తండ్రితో ఉండి కలిగిన మహిమను మనమందరము, విశ్వాసులందరము, దేవుని బిడ్డలందరము, యేసుక్రీస్తుని నమ్మి ఆయనను ఆరాధించే వారందరము కూడా ఏకమై ఉంటే, ఆ ఏకమై ఉన్న దానికి బహుమానం ఏమిటి? యేసుక్రీస్తు ఇచ్చే మహిమ. దేవుడు అంటున్నాడు, వారందరూ ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని అంటున్నారు. ఎవరైతే ఏక మనస్సు కలిగి ఉంటారో, ఐక్యమత్యము కలిగి ఉంటారో, ఏక హృదయము కలిగి ఉంటారో వారందరికీ దేవుడట, యేసుక్రీస్తు వారంట తండ్రి నుంచి తాను పొందిన మహిమను మనకిస్తానంటున్నాడు. ఎంత గొప్ప ధన్యత మనకు పొందుతున్నామో దేవుని బిడ్డలారా మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు మనము ఈ యొక్క ఐక్యతను చూపించాలి? కేవలం ఇది మహిమను పొందటం కొరకేనా? దేవుని మనము మహిమ పరచటం కొరకేనా? మనం యేసుక్రీస్తుని మహిమను పొందటం కొరకేనా? ఎందుకు మనము ఈ ఐక్యతను మనము సంఘములో చూపించాలి, కుటుంబంలో చూపించాలి, బంధువుల మధ్య చూపించాలి, శ్రేయోభిలాషులతో చూపించాలి, శత్రువుతో కూడా చూపించాలి? దానికి బట్టి కొన్ని మాటలను మనము ఉద్యమంగా చూసుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 5వ వచనములో ఒక లేఖనం ఉంది. రోమీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 5వ వచనములో ఉంది. అక్కడ రాయబడిన మాట ఏమంటుందంటే, మీరు ఏకభావము కలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తండ్రియగు దేవునిని మహిమపరుచు నిమిత్తము. దేవునిని మనము మహిమపరచాలి అంటే, యేసుక్రీస్తు నుండి మనము పొందిన మహిమను దేవునికి ప్రదర్శించాలి అంటే, సమర్పించాలి అంటే మనము ఏకభావము కలిగి ఉండాలి, ఏకగ్రీవము కలిగి ఉండాలి, మనలో ఐక్యత కలిగి ఉండాలి. మనము ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉంటామో మనము దేవుణ్ణి మహిమపరుస్తామంట. యేసుక్రీస్తు వారు మనకు మహిమ ఇస్తాడు, ఆయన దగ్గరది. ఆ దగ్గర ఉన్నటువంటి మనకు పొందినటువంటి మహిమను మనము ఆయనకు సమర్పణ చేయగలము అని ఒక మాటను బట్టి మనం చూస్తున్నాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనములో ఒక చక్కని సంభవము, మనందరికీ తెలిసినటువంటి సంభవమే జరిగింది. దానియేలు గ్రంథంలో కనుక మనం చూస్తే, నెబుకద్నెజరు ఈ యొక్క స్నేహితులకు షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు ఒక గొప్ప శాసనము విడుదల చేస్తాడు. తనను సాష్టాంగము చేయమని, తనను పూజించమని ఆయన చెబితే, ఈ ముగ్గురు స్నేహితులు షడ్రకు, మెషక్కు, అబేద్నెగోలు ఐక్యతతో ఉండి, ఏక మనసు కలిగి, ఏకభావము కలిగి, ఏక హృదయము కలిగి, విశ్వాసములో స్థిరులై వారు దేవుని నుండి పొందినటువంటి ఆత్మీయ మహిమను నిలబెట్టుకొని వారు అలా శిక్షను అనుభవించటానికి కూడా ఆటంకము వచ్చినా కానీ వాళ్ళు అలానే స్థిరంగా నిలబడి ఉన్నారు. అయితే వారితో పాటు 4వ వ్యక్తి దేవుడు తన యొక్క ఆత్మను వారికి తోడుగా ఉంచినట్లుగా, దేవదూతను తోడుగా ఉంచినట్లుగా మనము చూడవచ్చు అన్నమాట. అంటే వారు ముగ్గురు బాగా స్నేహం చేయబట్టి వారికి 4వ వారు కూడా తోడైనట్లుగా చూశాడట. 25వ వచనం, 3వ అధ్యాయము 25వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములో లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినవాదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ముగ్గురు దేవుని బిడ్డలు ఐక్యత కలిగినందువలన వారికి శిక్ష ఏమీ చేయలేదు. రాజు కూడా ఏమీ చేయలేకపోయాడు, వాడికి మరణము సంభవించలేదు. ఇంత కఠినాత్ముడైనటువంటి రాజు కూడా తర్వాత ఏమంటాడో చూడండి. 28వ వచనంలో, నెబుకద్నెజరు షడ్రకు, మేషకు, అబేద్నెగో వీరి దేవుడే పూజార్హుడు. హల్లెలూయా. వీరి దేవుడే పూజార్హులు, ఈయనే సత్యదేవుడు అని కఠినాత్ముడైనటువంటి ఆ రాజు కూడా దేవునిని మహిమపరిచాడు. బిడ్డల యొక్క ఐక్యత
సంఘము యొక్క ఐక్యత, విశ్వాసుల యొక్క ఐక్యత, సహవాసములో ఉన్న వారి యొక్క ఐక్యత, సేవకుల యొక్క ఐక్యత, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఐక్యతను పోలి ఉంటే వారి ద్వారా దేవుడు ఘనపరచబడతాడు అని మీకు లేఖనాలు తెలియజేస్తూ ఉన్నట్టుగా చెప్తూ ఉన్నాను. రోమీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 6వ వచనంలో ఎందుకు దేవుణ్ణి గ్రహించి మనము ఐక్యత పొందుతాము అంటే వ్రాయబడిన మాట ఏమిటి అంటే 6వ వచనంలో అంటది, యేసుక్రీస్తు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకు ఆదరణకర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక అంటున్నాడు. యేసుక్రీస్తు చిత్తానుసారం అంట. యేసుక్రీస్తు చిత్తము నెరవేరునట్లు మనమందరము ఒకరితో ఒకరము ఏక మనస్సు కలిగిన వారమై ఉండాలి. యేసుక్రీస్తు దేవునికి ఒక చిత్తము ఉన్నది. ఆ చిత్తము జరిగించు వాడు దేవుడిని హెచ్చిస్తాడు. దావీదు నా చిత్తానుసారము ప్రవర్తించు మనుష్యుడు అంటాడు. దావీదు నా హృదయానుసారుడు అంటాడు. దేవుని చిత్తము జరిగించుటకు ఎవరు ఆయత్తమవుతారో, ఇష్టమవుతారో వారి ఐక్యతను చూపెడతారు. వారి ఐక్యతను బట్టి దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడుతుంది. ప్రభువా నీ చిత్తానుసారము ప్రవర్తించుట నాకు నేర్పుము అని ప్రార్థించే భక్తుడు ముందుగా చేసిన పనేంటి అంటే ఇతరులతో ఐక్యత కలిగి ఉండటం, దేవుడిచ్చే ఆదరణను కనిపెట్టుకొని ఉండటం మనం గమనిస్తూ ఉంటున్నాం. మనము గనక లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనంలో ఒక సంభవాన్ని గనక చూస్తే అక్కడ సుమియోను అనే అతను ఉంటాడు. అతడు ఇశ్రాయేలుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పండు మొసలివాడై ఉంటాడు. అట్లాంటి సుమియోను యేసుక్రీస్తు ఆదరణ కొరకు, యేసుక్రీస్తుని చూడటం కొరకు, ఆయన రక్షణ సునాదము ప్రకటించడం కొరకు ముసలివాడైనప్పటికీ ఆయన స్థిరంగా ఉంటాడు. ప్రభు వారిని తీసుకొని వచ్చినప్పుడు బాల యేసును చూచి ఆయన సంతోషముతో ఆ పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయన స్తుతి స్తోత్రములు చెల్లించినట్లుగా చూస్తున్నాం. సుమియోను అక్కడున్న అన్నేనడు ప్రవక్తితో ఆయన సయోధ్యతతో ఉన్నాడు. అక్కడ మందిరంలో ఉన్నటువంటి వారితో ఐక్యతతో ఉన్నాడు కాబట్టి దేవుడిని చూడగలిగేటువంటి ధన్యత ఆయనకు కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క చిత్తము నెరవేర్చాలి అంటే మనము ఐక్యతను ప్రదర్శించాలి. 3వ మాటను మనము గమనిస్తున్నాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. ఏమంటున్నాడంటే మనమందరము ఏక మనస్కులైనట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము కలిగి ఒక్కని దాని యందే మనస్సును ఉంచుచు సంతోషమును పరిపూర్ణము చేయాలట. ఏక మనస్కులుగా ఉండాలి. మనము ఏక ప్రేమను కలిగి ఉండాలి, ఏక భావము కలిగి ఉండాలి. మనమందరము ఒక్కదాని అందే మనసు ఉంచుచు దేవుని సంతోషాన్ని మనము సంపూర్ణము చేయాలట. దేవుడు తన సంతోషాన్ని పరిపూర్ణం చేసుకోవటానికి, ముగించుకోవటానికి అవసరమైనది ఏంటి అంటే సంఘములో సంఘ బిడ్డల మధ్య ఏక మనసు, ఏక ప్రేమ, ఏక భావము, అందరూ కలిసి ఒకే రీతిగా భక్తి చేయుట అనేది దేవుడిని సంతోషపెట్టేటువంటి ప్రక్రియ. ఏక మనసు మనము చూపించాలనే మాట ఉన్నది. దానిని బట్టి కూడా మనము ఉజ్జీవము పొందాలి. ఒక ఉదాహరణ, అనేక మంది చెప్తున్నటువంటి ఉదాహరణ, ఒక్కటిగా ఉన్నటువంటి కట్టె ఎంత రగిల్చినా కానీ కొంతసేపటికి ఆరిపోతూ ఉంటుంది. మండుచున్న కట్టెకు మండని కట్టె ఇంకొకటి తోడైనా, మండే కట్టె ఇంకొకటి తోడైనా, మండని కట్టెలు 2-3 తోడైనా అవన్నీ కూడా ఒకదానికొకటి ఐక్యత కలిగినందువలన ఆ మంట విస్తారంగా విస్తరించుది అని మనకి తెలుసు. అంటే కట్టెకు కట్టె ఎంత ప్రకాశవంతంగా అవుతుందో విశ్వాసికి విశ్వాసి, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు ప్రతి బిడ్డ ఐక్యతను ఇచ్చుట ద్వారా పరిశుద్ధ ఆత్మ అనేటువంటి అగ్ని రగులుతుంది. విపరీతంగా మనము దేవుని యొక్క శక్తిని పొందుతాం. మనలో ఉన్న ఐక్యతను బట్టి, ప్రేమను బట్టి, ఏక మనస్సును బట్టి, ఏక హృదయాన్ని బట్టి దేవుని యొక్క ఆత్మ సంతోషిస్తుంది అంటున్నాడు. 4వ మాటగా చూద్దాం. యోహాను 17వ అధ్యాయము ఈ రీతిగా వ్రాయబడి ఉంది. వారి వాక్యము వలన నా యందు విశ్వాసులందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను అంటున్నాడు.
ఒక ప్రార్థన దేని కొరకు జరుగుతున్నది అంటే విశ్వాసులందరూ కూడా ఏకమై ఉండాలి అంటున్నారు. సేవకులు ప్రార్థించిన, దేవుని బిడ్డలు ప్రార్థించిన, విశ్వాసులు ప్రార్థించిన, యేసు క్రీస్తే తన తండ్రి దేవుడికి ప్రార్థించినా కానీ ప్రార్థనలో ఒక ప్రత్యేకమైన అభ్యర్థన ఉంది, విజ్ఞప్తి ఉంది. మంచి కోరే వాళ్ళందరూ కూడా, శ్రేయోభిలాషులందరూ కూడా ఐక్యత కలిగి ఉండాలి, ఏక మనసు కలిగి ఉండాలి అని దేవుడు మనకి ఇస్తున్నటువంటి సలహా. ఈ ప్రార్థనే మన ఐక్యత కొరకు దేవుడు చేస్తున్నాడు. ఈ ప్రార్థనే సేవకులు చేస్తున్నారు. ఈ ప్రార్థనే ఆత్మతృష్ణ కలిగినటువంటి విశ్వాసులు చేస్తున్నారు. విశ్వాసులు ఎందుకు చేస్తున్నారు? సేవకులు ఎందుకు చేస్తున్నారు? దేవాది దేవుడు ఎందుకు చేస్తున్నారంటే ఐక్యతలో ఉన్నటువంటి మేలులు ఐక్యత లేని వాళ్ళు తెలుసుకొని పొందాలి అని దేవుని బిడ్డలారా. అందుకని ఐక్యత అనేది ఒక ఫలవంతమైనటువంటిది. ఒక ఆర్కిడ్ అనేటువంటి ఒక మొక్కలో ఒక రకం ఉన్నది. మామూలుగా అయితే దానికి పుష్పాలు రావు, దానికి ఓన్లీ ఆకులు మాత్రమే ఉంటాయి. ఆకులు విడివిడిగా ఉంటాయి ముందు వయసు ఉన్నప్పుడు. ఆ ఆకులు విడివిడిగా ఉన్నప్పుడు దానికి ఎప్పటికీ కూడా ఫలవంతమైనటువంటి ప్రక్రియ జరగదు, ఫలదీకరణం అంటాం. అయితే తరువాత కొన్ని రోజుల తర్వాత ఈ ఆకులు విడివిడిగా ఉన్నటువంటివన్నీ కూడా దగ్గరకు చేరతాయి, ఐక్యతలోకి వస్తాయి, ఏకత్వం అవుతాయి. ఎప్పుడైతే ఇవి దగ్గరకు వచ్చినాయో ఆకులకు ఉన్నటువంటి రంగుల వలన ఈ ఒక ఆకు కాకుండా 5 ఆకులు కలువటం వలన అవి ఒక పుష్పములాగా కీటకానికి కనిపిస్తాయి. ఈ ఆకులే పుష్పములాగా కనిపించగానే తుమ్మెదలు, కీటకాలు, సీతాకోక చిలుకలు, లేకపోతే డ్రాగన్ ఫ్లై అంటాం, ఇవన్నీ కూడా వచ్చి దాని మీద వాలి ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ప్రయాణం చేసి ఆ పుప్పొడి రేణువులను మార్చి ఆ యొక్క మొక్క ఫలవంతం అవటానికి అవుతుంది. తరువాత ఆ మొక్క నుంచి మంచి శ్రేష్టమైనటువంటి ఫలాలు వస్తాయి. అంటే ఒక ఫలింపు లేనటువంటి మొక్క ఒక ఫలింపు కలిగినటువంటి ఫలము పొందాలంట. నశించేటువంటి మొక్క జీవాన్ని కొనసాగించాలి అన్నా కానీ ఐక్యతలో ఉన్నటువంటి ఆ యొక్క భావము మనము ప్రకృతి నుంచి కూడా మనము చూడవచ్చు, నేర్చుకొనవచ్చు. ఈ విధంగా మనం కొన్ని మాటలను మనము నేర్చుకున్నాం. దేవునిని మహిమపరచడానికి మనము ఏకత్వములో ఉండాలి, దేవుని చిత్తము నెరవేర్చడానికి మనము ఏకత్వములో ఉండాలి, మనము దేవుని సంతోష పెట్టడానికి మనము ఏకత్వములో ఉండాలి, దేవుని యొక్క ప్రార్థనను మనము ఫలవంతం చేయడానికి మనము ఐక్యతలో ఉండాలి అని మనము తెలుసుకుంటూ ఉన్నాం. తర్వాత మాటను చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనము. పరిశుద్ధుడు అయినటువంటి తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వీరును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుదును అంటున్నాడు. మూలవాక్యములు ఏమంటున్నారు? మనము ఏకమై ఉండులాగున నాకు మీరిచ్చినటువంటి మహిమను వారికి బహుకరిస్తాను అంటున్నాడు. ఇప్పుడేమంటున్నాడు? తండ్రి, పరిశుద్ధమైనటువంటి తండ్రి మనిద్దరము ఏకమై లాగున ఈ వాక్యము ద్వారా మీను వారిని కాపాడుతాను అంటాడు. అంటే ఐక్యత ఉండినందువలన కాపాడబడతారు, సంరక్షించబడతారు, రక్షణ పొందుతారు. ఏకంగా ఉండుట వలన వారిలో బలం వస్తుంది. చలి చీమల చేత చిక్కి కోర పాము కూడా ఏమవుతుంది? చనిపోతుంది. కోడె నాగు కూడా చనిపోతుంది. చీమ ఒకటిగా ఉంటే చిన్నదే, కానీ అవన్నీ కలిస్తే ఒక నాగుపాము విషసర్పాన్ని కూడా చంపగలిగే బలం వస్తుంది. ఇవి వాటి పుట్టనవి కాపాడుకుంటవి, అవి వాటిలో సంతోషంగా ఉంటుంది. అది మనకు ప్రకృతి నేర్పినటువంటి పాఠమే. అందుకనే మనం ఒక మాట కనుక చూస్తే ఒక చక్కటి ఐక్యతను మనం చూస్తాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనంలో రాహబు అనేటువంటి స్త్రీ ఉంటుంది. ఆమె విశ్వాసి. యెహోషువ వేగుల వారిని పంపించినప్పుడు ఆమె చక్కగా వారికి మంచి ఐక్యతను చూపించి వారితో ఆమె వారిని దాచిపెట్టిన సంభవం మనకు తెలుసు. ఆ తర్వాత
ఆ యెహోషువ యెరికోను జయించిన తర్వాత మనం చివరి మాట చూద్దాం. ఎక్కడ అంటే 25వ వచనము చివరి భాగంలో ఉంటుంది. రాహబు అను వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారిని బ్రతుకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేల్ మధ్య నివసించుచున్నది. రాహబు అనే స్త్రీ వేగుల వారిని, దేవుని బిడ్డలను యెహోషువ పంపించినటువంటి గూఢచారులతో ఆమె ఏకీభవించింది, ఐక్యతను చూపించింది. ఈమె అన్యులే, వాళ్ళు ఆమెకు తెలియకపోయినా, ఒకరికొకరు తెలియకపోయినా దేవుని యొక్క రక్త సంబంధము వారిని కలిపినది. ఈ వేగుల వారిని ఆమె ఏకీభవించి వారిని దాచిపెట్టినందువలన తరువాత యెహోషువ ఆ రాజ్యము గెలిచిన తరువాత ఆమె బ్రతుకగలిగినది. ఆమె తండ్రి, ఆమె ఇంటి వారు అందరూ బ్రతికారు. ఇప్పటికీ ఆమె ఇశ్రాయేలులో ఉందంట. ఆమె గనక వేగుల వారితో ఏకీభవించకపోతే, ఐక్యత చూపించకపోతే ఖచ్చితంగా ఆమె చనిపోయి ఉండేది. ఐక్యమత్యమే బలము అని మనము సహజంగానే వింటాం. ఒక పుల్ల అయితే తొందరగా విరవచ్చు, అదే 10 పుల్లలు కలిగితే విరవటము కాకపోవచ్చు. దానిని బట్టి దేవునిలో త్రిత్వము అనే ఐక్యత ఉంది. మనలో ఐక్యతను అన్ని రూపాల్లో నేర్చుకుంటూ వలన, చూపించుట వలన మనము దేవునిని మహిమపరచగలము, దేవునిని సంతోషపెట్టగలము, దేవుని యొక్క చిత్తము నెరవేర్చగలము, దేవుని యొక్క ప్రార్థనకు మనము ఫలాలను ఇవ్వగలము, మనము బ్రతుకగలము. బ్రతకటం అంటే శారీరక రూపంగా బ్రతకటం మాత్రం కాదు, మనము బ్రతకగలటము ఆత్మీయంగా. ఈ ఐక్యత చూపించే విశ్వాసులకు, దేవుని బిడ్డలకు దేవునితో ఐక్యత, దేవ సేవకునితో ఐక్యత, విశ్వాసులతో ఐక్యత కలిగిన వారికి వారి ఆత్మకు రెండవ మరణము ఉండదు. వారి ఆత్మ దేవుని యొక్క సన్నిధిలో అది మహిమను పొందిద్ది. దేవుడిచ్చినటువంటి వాగ్దానం ప్రకారము యేసు క్రీస్తు ద్వారా మనము మహిమ పొందుతాం. ఆ మహిమను మనము దేవునికి సమర్పిస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములు ఇదే మాట ఉంటుంది. శరీరము ఒకటే, ఆత్మ ఒకటే, ఆ ప్రకారమే పిలుపు కూడా ఒకటే విషయమై మనమందరము నిరీక్షణ కలిగి ఉంటాం. అది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత. అందుకనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఐక్యతలో ఉన్నటువంటి ఐక్యతను మనము కూడా అవలంబిద్దాం, మనము కూడా ప్రాక్టీస్ చేద్దాం, అనుసరిద్దాం. దేవుడిచ్చే మహిమ అనేటువంటి, రక్షణ అనేటువంటి, బ్రతుకుదాం అనేటువంటి, జీవము కలిగి ఉందాం అనేటువంటి ఆత్మీయతను మనము పొందుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ కలుగ చేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతుడు అయినటువంటి మా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వముగా ఉన్నటువంటి ప్రభువా, మీతో మమ్ములను ఐక్యపరుచుకోవటానికి నాయన ఆసక్తి కలిగిన దేవా, మా మధ్య ఏకత్వము, ఐక్యతను చూపించడం ద్వారా నిన్ను మహిమపరుస్తాం, నీ చిత్తాన్ని నెరవేరుస్తాం, సంతోష పెడతాం, నీ ప్రార్థనకు ఫలితాన్ని ఇస్తాం, మేము బ్రతుకుతాం. అటు కృపను మాకు ఇవ్వండి తండ్రి. ఐక్యతను మేము అనుసరించటానికి మాకు ఆత్మీయంలో మాకు కావలసినటువంటి సహాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. యేసుక్రీస్తు హెర్మోన్ మందిరము పక్షంగా చెప్పబడుతున్నటువంటి వాక్య సందేశాలు ప్రతి ఆదివారము ప్రార్థనా టీవీలో 2:30 నుండి వస్తుంది. హీల్ త్రూ హెర్మోను అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా నిరంతరము ప్రసారం అవుతుంది. మిమ్మలను దేవుడు ఆశీర్వదించున్నట్లుగా మేము వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాం, విజ్ఞాపన చేస్తున్నాం. దేవుని కృప మీకు నిరంతరము తోడుగా ఉండాలని ఆశిస్తున్నాం. అందరికీ వందనాలు.